మీకు Amma. అమ్మ Amma because Nana used to, when I was, I think 9 years old, Nana started working abroad. Okay. So Amma literally brought both of us Okay. up, my Tambudu and me. But Nana eppudu ochina, but I'm very close to my dad. So Nana eppudu ochina ventane he'll keep saying, every birthday of mine, he'll tell me the same story that he told me when I was born. ఓకే పుట్టినప్పుడు హాస్పిటల్లో జరిగిన ఆ విషయం ఎవ్రీ ఇయర్ హీల్ టెల్ మీ Okay. సో ద ఫస్ట్ కాల్ ఐ విల్ పిక్ at 12 o'clock will be his and I'll be waiting for him to say the story. So when you were born ila ayindani, and every year he has that 9-year-old image of mine ఓకే in his brain. Whether I turn 27, 28, 29, he still sees that 9-year-old kid that he left before he went to work. Yeah. But Amma single-handedly, it's also our adolescence kada. Appudu the kind of I don't know, viparitamaina mood swings and lack of attendance, shoot, ivi avi, while also making sure that my brother is studying. She Managed. if I can even be, I don't know, 25% of what she is, that will be You great. will be when you become a mother. There is no other option. We don't have luxury of not being. You have to do. Ante. True. I also experienced it, no? So I'm telling you, you will be. Okay, well. మీరండి మా యాక్చువల్లీ ఎప్పుడు ఇది చదవాలని స్పెసిఫిక్గా ఏం చెప్పలేదండి మా ఇంట్లో. సో మా అమ్మ నుంచి చదివే అలవాటు వచ్చింది. మా అమ్మ వేరే పుస్తకాలు చాలా ఎక్కువ చదువుతుంది అనమాట. సో లిటరేచర్ పరంగా చదివే అలవాటు వచ్చింది. కానీ ఒక సబ్జెక్ట్లో వెనకబడిపోతే కూర్చోబెట్టి చదివించడం, దట్ కైండ్ ఆఫ్ థింగ్ లేదనమాట. వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే నేర్చుకుంటారు అన్న జోన్ యాక్చువల్లీ. ఓకే, సో మోర్ ఆఫ్ సెల్ఫ్ లెర్నింగ్. ఈ మా చెల్లి కొంచెం మ్యాథ్స్లో వెనకబడేది. సో మా సత్యమాయ అంటాం మేము. సో సత్యమాయ మా టీచర్ ఒక రకంగా చెప్పాలంటే. ఆయన ఒక్కలే మేజర్ టీచర్. సూపర్ కృష్ణతేజ గారు. నాకు అంటే ఎక్కువ మా అమ్మే, కాకపోతే మా అమ్మకి మ్యాథ్స్ రాదు, మా నాన్నకి మ్యాథ్స్ తప్ప ఇంకేం రాదు. మా నాన్న చార్ట్ అకౌంటెంట్. మా నాన్నలాగా అన్నమాట. ఆయన మ్యాథ్స్ మటుకు మా నాన్న చెప్పేవాడు, వెరీ క్లియర్గా కూర్చోబెట్టి రాయించేవాడు. యా, మ్యాథ్స్ ఒక్కటి మా అమ్మ మాత్రం మిగతావన్నీ సబ్జెక్టులు చదివించేది కాదు. నేను చదవనని పక్కన పడేస్తే మా అమ్మ చదివి వినిపించేది నాకు. నేను విని వెళ్ళి ఎగ్జామ్ రాసేవాడిని, నేను చదివేవాడిని కాదు. అదే లగ్జరీ ఉండి ఇలా పడుకునేవాడిని సోఫాలో, పక్కన కుర్చీ వేసుకొని మా అమ్మ మొత్తం చదివేది, వినేవాడిని. మా అమ్మ నైట్ అంతా లేచి ఉండేది ఈ కాఫీలు ఇచ్చేయడానికి. అంటే లాస్ట్ మినిట్ లో జెరాక్స్లు తీసుకొని ప్రిపేర్ అయ్యే బ్యాచ్ అనమాట. అంటే కాఫీ పెడతారు. నోట్స్ ఉండేవి కాదు, నోట్స్ ఉండేది కాదు. లాస్ట్ అంటే నేను బాగా హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బుక్ తీసుకొని ఆ జెరాక్స్ తీసేసి నైట్ అంతా ఓవర్ నైట్ చేసినప్పుడు ఆ కాఫీ ఇవ్వడం. అంటే వెరీ యంగ్ ఏజ్ లో కాఫీ అలవాటు. అర్థమైంది ఆయన, అర్థమైంది. అందుకనే ఈ ఇంట్లో కూడా చాలా కాఫీ తాగుతున్నారు. చిన్నులు కాఫీ 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 అని, చిన్ను కాఫీ 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 అని. పైగా అమ్మలకి మ్యాథ్స్ రానట్టుగా నటిస్తారు నాయన. ఇంట్లో మొత్తం ఫైనాన్స్ మినిస్టర్ అమ్మలే. ఇదే అదంతా ఓన్లీ సబ్ట్రాక్షన్లు, ఇంటిగ్రేషన్లు అవి మాత్రం రావాలి. కానీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా సైన్స్లో తక్కువ వస్తేనో, సోషల్లో తక్కువ వస్తేనో, మ్యాథ్స్లో తక్కువ వస్తేనో ఇలా ఉంటుంది కదా. మా అమ్మకి తెలుగులో తక్కువ వస్తే ఫీల్ అయిపోయింది. అమ్మ మరి మా అమ్మ చాలా సీరియస్. తెలుగులో తక్కువ వచ్చిన పెళ్ళి అన్న బాధ అలా అన్నమాట. ప్రొనౌన్సియేషన్ తేడా వస్తే కళ్ళు అందుకే మా పార్టీ ఇచ్చాడు సెట్ లో సింగ్ సౌండ్. అసలే చిన్న అక్షరం అటుపోతే సింగ్ సౌండ్ చేసాం. అందుకే కదా అంత ట్యూషన్ జరిగింది. నాకు చాలా భయం వేసింది. అక్కడ ఉండేవారు ప్రశాంత్ గారు, మా డైలెక్ట్ ట్రైనర్. ఆయన ఫేస్ చూడాలంటే భయం. ఓకే, ఆయన వెంటనే కట్ చెప్పిన వెంటనే నందుని ఎవరు చూడు, ఏంటి సార్ బాధ కరెక్ట్ గా వచ్చిందా, బాబా వచ్చిందా? అమ్మో, సింగ్ సౌండ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను జయమ్మ పంచాయతీ కాబట్టి. ఇంతమంది కరెక్ట్ సింక్ లోకి వస్తేనే అప్పుడు కానీ అది అవ్వదు. కిడ్స్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ అ కాన్షియస్ కాల్. ప్రొడక్షన్ కూడా బాగా సపోర్ట్ చేశారు ఆ విషయంలో. బికాస్ ఎందుకంటే కిడ్స్ ఎక్కువైనప్పుడు వాళ్ళ ఒరిజినల్ రియాక్షన్, వాళ్ళ సెట్లో ఏదైతే చేస్తారో వాళ్ళకి కట్టు పేస్ట్ చేసి మళ్ళీ మనం డబ్బింగ్ స్టూడియోలో అది రీక్రియేట్ చేద్దాం అంటే అది హానెస్ట్గా రాదన్నమాట. ఇట్ డజంట్ కమ్. సో ఇప్పుడు మీరు సినిమాలో చూసినప్పుడు ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్ హానెస్ట్ స్పేస్. అందువల్లే మనం వాళ్ళతో బాగా రెజనేట్ అవుతాం. ఎగ్జాక్ట్లీ. అండ్ పిల్లలు అందరూ చేసిన పిల్లలు చాలా బాగా చేశారు. ఆ అమ్మాయి కానివ్వండి, లేకపోతే ఆ ఇద్దరు పిల్లలు, అలాగే భాగ్యరాజ్ గారు
మనకి ఫిల్మ్ లో యాజ్ అ ప్రిన్సిపల్. చాలా కాలం తర్వాత మనం ఆయన్ని తెలుగు మూవీలో చూస్తున్నాము. సో హ్యాపీ టు సీ హిమ్. అండ్ ఆయన పోర్ట్రే చేసిన విధానం, ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. అంటే అలా ఉండాలి ప్రిన్సిపల్ అంటే అంత నేర్పరితనము, అంత డెసిషన్ మేకింగ్లో అంత బాగుండాలి అని అనిపించింది. ఐ థింక్ టీచర్స్ కానీ, ప్రిన్సిపల్స్, పిల్లలు, ఓవరాల్ ఫ్యామిలీ అందరూ చూడాల్సినటువంటి మూవీ 35. బికాజ్ చాలా తక్కువ సినిమాల నుంచి టేక్ అవే ఉంటుంది మనకి. మీ సినిమాల నుంచి చాలా టేక్ అవేస్ ఉన్నాయి. అందుకని అండ్ ఒకటేంటంటే నందు ఈ స్క్రిప్ట్ లో కానీ నాకు ఐ ఫీల్ ద స్క్రిప్ట్ ఇస్ గ్రేట్ అండ్ ఐ జస్ట్ వాంట్ సే దిస్ బికాస్ ఏది మన మీద రుద్దకుండా, ఏది మెసేజ్ ఇవ్వకుండా, ప్రీచీగా ఉండకుండా ఎంతో చెప్తోంది. అంటే మనం తీసుకుంటాం, అదేం చెప్పడానికి ట్రై చేయట్లేదు, అది కథ మాత్రమే చెప్తోంది. ఆ 35 చిన్న కథ కాదన్న స్టోరీ మాత్రమే ఉంది అక్కడ. బట్ అందులోంచి యూ కెన్ పికప్ సో మెనీ థింగ్స్ దట్ మీరు చెప్పినట్టు టేక్ అవేస్. దట్ ఈస్ వెరీ నువాన్స్డ్ ఫిల్మ్, వెరీ డిఫికల్ట్ టు డూ. నేను అంటుంటా ఫేమస్లీ కే విశ్వనాథ్ గారి సినిమా అలా అనిపిస్తుంది నందు నాకు. మన ఫిల్మ్ టెక్స్చర్ ఆఫ్ ద డైలాగ్ కానీ, యాక్టర్స్ అండ్ ద వే దే బీన్ పోర్ట్రేడ్ కానీ, అవన్నీ బేసిక్గా యాక్టివిటీస్ ఆఫ్ స్క్రీన్ మీద కనిపించే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అది నాకు విశ్వనాథ్ గారు చెప్పింది. నేను కే విశ్వనాథ్ గారితో కొంత సమయం గడిపాను. అవునా? ఓకే. సో అందుకే మీరు చక్కగా ఈవినింగ్స్ బజ్జీలు వేయించి ఈవిడితో పిల్లలు వచ్చినప్పుడు, అంటే యూ కెన్ సీ దట్ దిస్ యాక్టివిటీ హ్యాపెనింగ్. అది చాలా తక్కువ మంది చేస్తారు. డైలాగ్ చెప్పేస్తారు. సో కే విశ్వనాథ్ సార్ ఏమనేవారంటే, చాలా ఆయనతో కలిసి నేను సాగర్ సంగమం సినిమా చూసాను. సో సాగర్ సంగమం డిస్కషన్కి వచ్చినప్పుడు దట్ వాస్ వెరీ ఎర్లీ స్టేజ్ మీ ఇంటర్ ఇండస్ట్రీ. సో కే విశ్వనాథ్ సార్ అక్కడ ఈ డైలాగ్ బాగుంది కదా, ఇది బాగుంది కదా అనేవారు కాదు, మ్యూజిక్ బాగుంది కదా, ఆ యాక్టర్ యాక్టివిటీ బాగా చేశారు కదా, యాక్టివిటీ బాగా చేశారు. సో ఆయన పర్సనల్గా అడిగినప్పుడు, యాక్చువల్లీ మనం సెట్ మీదకి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆయన నాకు ఇచ్చిన టిప్ ఏంటంటే, యాక్టర్స్ గెట్ కన్ఫ్యూజ్డ్ వాట్ టు డూ. వాళ్ళ డైలాగ్ వస్తుంది, వాళ్ళ పొజిషన్స్ తెలుస్తాయి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా మోర్ ఆర్ లెస్ దే నో, బట్ వాట్ ఆర్ దే డూయింగ్ అన్నది అంబిగ్విటీలో ఉండకూడదు. ఆ వాట్ ఆర్ దే డూయింగ్ అన్నది అంబిగ్విటీలో ఉంటే సీన్ స్టేజింగ్కి టైం పడుతుంది, అదంతా ఆర్గానిక్గా కూడా రాదు. అవును. సో ఎవ్రీ యాక్టివిటీ వాట్ ఎవర్ యూ సీ ఆన్ స్క్రీన్ ఇస్ యాక్చువల్లీ పేపర్డ్, రాసి పెట్టుకున్నది. సో కే విశ్వనాథ్ గారి ఇన్స్పిరేషన్ అంటే దట్ ఆయన ఇచ్చిన టిప్ అది. సో నివేత ఒక సీన్ లో, గౌతమి గారి సీన్ లో నేను చాలా యాక్టివిటీ పెట్టేశాను అనమాట, తనే చెప్పాలి. నాకు దట్ ఈస్ యాక్చువల్లీ మై ఫేవరెట్ సీన్ బికాస్ ఇట్స్ సో ఆర్గానిక్. మనం ఎన్నిసార్లు ఆ సీన్ చూసినా it will feel like nobody is being static anywhere. Yes. Everybody has something to ask, but it's very purposeful. ఇప్పుడు మనం ఎవరైనా రిలేటివ్ ఎవరైనా అబ్రాడ్ ఉన్నారు, మనం కాల్ చేసిన వెంటనే how's the weather there అని మనం అడుగుతాం కదా. So when she comes and sits at home, why will she want to talk more to Saraswati? అనేది is a very logical question. But అది ఎంత బాగా అక్కడ ఉన్న పిక్చర్స్ ని బట్టి, అక్కడ ఉన్న ఇది బట్టి, when she is asking that, ఇట్స్ సో ఆర్గానిక్. సో ఈ అమ్మాయి కూడా, సరస్వతి కూడా ఒక్క ప్లేస్లో షీ విల్ నాట్ బి స్టాండింగ్. షీల్ గో దేర్, పికప్ లడ్డు, ఇక్కడ వెళ్ళి కాఫీ చేసుకుని తీసుకొస్తుంది, అప్పుడు అక్కడ నుంచి కాన్వర్సేషన్స్ జరుగుతుంది. సో ఆల్ ఆఫ్ దిస్ మేక్స్ ఇట్ సో మచ్ మోర్ యమ్మీ. ద సీన్ బికమ్స్ సో మచ్ మోర్ లైక్ ఫ్లేవర్ఫుల్. అండ్ నాకు చాలా ఇష్టం ఆ సీన్. సో కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ ద స్నాక్స్, మీరు చేయటం వల్ల నేను ఇంటికి వెళ్ళి స్నాక్స్ చేసుకోవాల్సి వచ్చింది. దానికి మీరు నాకు తర్వాత డబ్బులు కట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే నోరు ఊరించేలాగా అందులో ఆవిడ రకరకాలుగా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ చేసి పెట్టారు. మాకు తినాలనిపించింది అవి. కరెక్టే, నాకు కూడా. ప్రసాద్ ఒక ట్రిప్ కాదంట, 4 ట్రిప్ వేసారంట, 4 సార్లు. ఓకే, పాస్ ఇస్తారా? పాస్ చేయిస్తా. ఓకే, మీరు ఫ్రీగా కొండ మీదకి తీసుకొని వెళ్ళండి. మీరు ప్రసాదాలు కొంచెం అరేంజ్ చేయండి బాబు. ఆ వడలు కూడా కావాలి ఈసారి, ఓకేనా? అలాగే వడలు అడుగుతారు. యాక్చువల్లీ స్వామివారికి జిలేబీ కూడా పెడతారు, అడగండి. నేతి జిలేబీ పెడతారు. యూజువల్లీ ఆ క్లోజింగ్ అంటే లాస్ట్ పౌలిం సేవ అప్పుడు వెళ్తే ఒక 16 రకాల ప్రసాదాలు పెడతారు, అవి మాత్రం అల్టిమేట్ అసలు. మేము పవళింపు సేవ కోసం వెళ్తున్నాం, మాకు తెలియదు ప్రసాదాల కోసం కూడా వెళ్ళాలని. ఈసారి నుంచి వెళ్తాం, నాకు తెలియలేదు 16 రకాల.
మీరు ఎప్పుడు వెళ్తున్నారో చెప్పండి, అప్పుడే వస్తాం. ఓకే. మీకు ఎప్పుడు వెళ్ళాలో చెప్పండి, అరేంజ్ చేసేసి. అరేంజ్ ఆయన చేసేస్తారా? దర్శనం ప్రసాదం రూముల మూర్తి. నా సినిమాలో నా పేరే డిపిఆర్ మూర్తి. కాదు, నేను ఇప్పుడు సీరియస్ గా అడుగుతున్నాను, సినిమాలో ఉన్నా నిజంగానే అరేంజ్ చేస్తాను. కూడా నిజంగా కూడా అవ్వచ్చేమో అవకాశం. Maybe. బాబు, ఎవరికైనా తిరుపతి దర్శనం కావాలంటే సంప్రదించండి అమ్మా. DPR మూర్తి. డిపిఆర్ మూర్తి గారిని, కృష్ణతేజాన్ని కాదు, గుర్తుపెట్టుకోండి. My love for nutritious food choices, healthy lifestyles, and helping people cultivate these changes in their daily lives motivates me. I've explored a few options, but Sun Institute is the obvious choice for my journey. Sun International, Hyderabad, Visakhapatnam.